యాదగిరిగుట్ట మున్సిపల్ పరిధిలో 3వ వార్డులో ఉన్నటువంటి గత ప్రభుత్వం మరి ఆర్ఎన్బి శాఖ నుండి మరి కొంచెం వాటర్ పోవడానికి సుమారు 5 కోట్ల ప్రాజెక్టుతో ఆ యొక్క పనిని చేపడితే మరి వాళ్ళ మధ్యలో ఒక ప్లాట్ యజమాని ఆ కేసు ఇవ్వడం వల్ల మరి యొక్క పని ఆగిపోయింది. మరి వల్ల ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మరి 2 సంవత్సరాలు కలుస్తూ ఉన్నా మరి మన ఎమ్మెల్యే గారు కూడా వచ్చి అక్కడికి వచ్చి హామీ ఇచ్చాడు. మరి నేటి వరకు కూడా హామీ నిలబెట్టుకోకుండా మరి వాళ్ళ ప్రభుత్వం కొనసాగిస్తూ ఉన్నాడు. మరి ఈ విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి నైటు మరి యాదగిరిపల్లి ఎస్సీ కాలనీ నుండి మరి దేవస్థానం ఉద్యోగి బూడిది భాష గారు మరి ఉద్యోగ నిమిత్తం మరి దేవస్థానం పైకి వెళ్తూ ఉన్నాడు. మరి అతన్ని మరి మధ్యలో ఆగినటువంటి వర్క్ దగ్గర ఆయన ఏం చేశాడంటే ఆ ఖాళీగా ఉందని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటే నైట్ దానిలో పడిపోయాడు. మరి వాళ్ళ నైట్ ఆయన ప్రాణం పోతే మనకు వచ్చేదా? ఈ విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి వాళ్ళ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ యొక్క పెండింగ్ పనిని మరి పూర్తి చేసి మన యాదగిరిపల్లి ఎస్సీ కాలనీ ప్రజలు కాపాడాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఇప్పటికైనా ఇచ్చినటువంటి ఎమ్మెల్యే గారు హామీని నిలబెట్టుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై తెలంగాణ. కాంగ్రెస్ నాయకులు కానీ అటు అధికార పార్టీ ఎమ్మెల్యే గారు కానీ పట్టణాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలి, ప్రజలకు ఏ మౌలిక వసతులు కల్పించాలని చెప్పి ఆలోచిస్తలేరు. ఏడ కబ్జాలు పెట్టాలని చెప్పి ఆలోచిస్తారు ఇక్కడ. ఎందుకంటే ఎస్సీ కాలనీ రోడ్డు 6 నెలల క్రితం కుంగిపోయింది, అక్కడ మట్టి మొత్తం పోయింది, ఆ రోడ్డు ధ్వంసమైందని చెప్పేసి గతంలో ఎస్సీ కాలనీ వాసులకు వచ్చి ధర్నా వేయడం జరిగింది. అయితే 6 నెలల క్రితట ఎమ్మెల్యే గారు అక్కడికి వచ్చి మాట్లాడడం జరిగింది, నేను 2 నెలలు దీన్ని పూర్తి చేస్తా అని చెప్పి. 2 నెలలు 6 నెలలు అవుతుంది. అంటే మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి. ఏందన్నా ఇది? నిన్న రాత్రి ఒక దేవస్థానం ఉద్యోగి ఒక పొక్కలు పడడం జరిగింది. అలా చనిపోతుంది, ఇంకెవరు బాధ్యులు? ఇంత నిర్లక్ష్యం దేనికి? మరి ఎస్సీ కాలనీ వాళ్ళు మరి ట్యాక్సీలు కడతలేరా? మరి ఎస్సీ కాలనీ వాళ్ళు ప్రజలు గారా? దళితులను మీకు చిన్న చూపు అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాను. మీరు తక్షణం మరి బడ్జెట్తో మాట్లాడతారా లేకపోతే మున్సిపల్ ఫండ్ తోటి దాన్ని మోరీ చేపిస్తారా మాకు తెలియదు. కానీ ఖచ్చితంగా యాదగిరిపల్లి నుండి ఎస్సీ కాలనీ ఉన్నటువంటి రోడ్డును మీరు తక్షణం పునరుద్ధరించాలి. లేని పక్షంలో పట్టణంలో ప్రజలు బుద్ధి చెప్తారు. మున్సిపల్లో కూడా సమస్యలు దిబ్బగా మారింది. ఎక్కడ చూసినా డంపింగ్ యార్డ్ తలపిస్తుంది. యాదగిరిగుట్ట పట్టణంలో ఒక్క రోడ్డు కూడా సరిగా లేదు. ముక్కు విండి మీరు ట్యాక్సీలు వసూలు చేస్తున్నారు. ఆ ట్యాక్సీలు కూడా మీరు ఈరోజు దానికి వడ్డీ రూపాయలు కూడా ఎక్స్ట్రా ఫైన్ అని చెప్పి వసూలు చేస్తున్నప్పుడు మీరు ఎందుకు అభివృద్ధి అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. కావున తక్షణం గౌరవ ఎమ్మెల్యే గారు మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు కబ్జాల మీద మీరు దృష్టి తగ్గించి ప్రజల బాగోగుల మీద మీరు దృష్టి పెడితే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మరి యాదగిరిగుట్టలో మరి టీఆర్ఎస్ బీజేపీ 2 పార్టీలు కలిసి ధర్నా చేయడం జరిగింది. మరి యాదగిరిపల్లి మసీదు నుండి వంగపల్లి చెర్లకు అక్కడ వాటర్ పోవడానికి మరి ఒక కాలువ మంజూరైంది. దానికి 3 కోట్లతోటి వర్క్ మొదలుపెట్టిరు. మొదలుపెట్టిన తర్వాత ఒక లాట్ అతను కేసేసిరని సాకుతోటి ఆ పని ఆఫ్ చేసారు తప్ప నిజంగా ఎమ్మెల్యే కానీ ప్రభుత్వం కానీ తలుచుకుంటే ఆ పని పూర్తవుతుంది. కానీ ఎందుకో ఎమ్మెల్యే గారు మరి పనులు చేపిస్తే నాకు ఏమవుతుందో మరి నాకు మంచి పేరు వస్తుంది అనుకుంటున్నాడు, రాదని అనుకుంటున్నా. ఆయన ఉద్దేశం ఏందో కానీ ఎమ్మెల్యే గారు పట్టించుకోకుండా మరి ఈ 2 ఏళ్ళు గెలిచి ఎలాంటి పని చేయలేకపోయింది యాదగిరిగుట్టలో. మరి గత ప్రభుత్వంలో మంజూరైన పనులే చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా 1 రూపాయి కొత్తది మంజూరు చేసిన దాఖలాలు లేవు. ఆయన ఒక లొటపీ సాకు కూడా తీయలేకపోయిండు. కానీ ఇప్పటికైనా మరి ఎమ్మెల్యే గారు దృష్టి సారించి మరి యాదగిరిగుట్టకు ఇంత అన్యాయం జరుగుతుంటే కూడా మరి చూస్తూ ఊకుంటుండు. గత ప్రభుత్వంలో మరి అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు బడ్జెట్లో ప్రతి సంవత్సరం 100 కోట్ల రూపాయలు యాదగిరిగుట్టకు కేటాయించేది. ఈరోజు 1 రూపాయి కూడా కేటాయించకపోతే మొత్తం నిద్ర పోతుండా ఎమ్మెల్యే? మరి యాదగిరిగుట్టకు ఎందుకు పెడతలేరని ఎందుకు అడుగుతలేడు? మరి యాదగిరిగుట్టలో మరి 5% పనులు మిగిలిపోయినాయి. మరి దాన్ని బడ్జెట్ కేటాయించాలి, పనులు పూర్తి చేయాలని ఎందుకు అడుగుతలేడు? ఒక కుర్మ గొల్లడ ఉండి గొల్లలకు 1 రూపాయి కూడా మరి కుర్మ గొల్లలకు గతంలో మరి గొర్రె కాపర్లకు మరి గొర్రెలకు సబ్సిడీ మీద 2 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పిన గవర్నమెంట్ మరి 1 రూపాయి కూడా ఇలా ఇవ్వడం లేదు. మరి అదెందుకు మాట్లాడతాడు ఈ ఎమ్మెల్యే? ఏమన్నా రీల్స్ చేసుకోవడానికి నేను ఇట్లా చెయ్యని దాన్ని చేస్తున్నాను చూపించుకోవడానికి రీల్స్ అయ్యేలా మారుతున్నాడు తప్ప ఎక్కడ కూడా 1 రూపాయి మంజూరు చేసిన దాఖలాలు లేవు. కాబట్టి రేపు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మరి కాంగ్రెస్ వాళ్లకు బుద్ధి చెప్పాలి, వాళ్ళను చిత్తుగా ఓడగొట్టాలి. మీ అందరూ కూడా మీ టౌన్ ప్రజలందరూ కూడా దీని బాధ్యత తీసుకోవాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.